మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు కొబ్బరి బాదంతో లడ్డు ఎలా చేయాలో చూద్దాం. దానికి కావలసిన పదార్థాలు: నానబెట్టిన బాదాంలు 100 గ్రాములు, కొబ్బరి పొడి కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, తేనె పావు కప్పు. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. బాదాంలు ముందుగా నీళ్ళలో ఒక 2 గంటలు నానబెట్టి ఇలా పై స్కిన్ తీసేయాలి. ఇలా స్కిన్ తీసేసిన బాదాంని ఒక మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. ఇలా మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేయాలి. ఇది అలా గ్రైండ్ చేయగా వచ్చిన బాదం పేస్ట్, దీన్ని ఒక బౌల్లో తీసుకుందాం. ఇప్పుడు స్టవ్ పై పాన్ వేడి చేసి దానిలో 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేద్దాం. ఇలా 2 టీ స్పూన్లు నెయ్యి వేసి దీనిలో కొబ్బరి పొడి వేసి వేయించుకుందాం. ఇది చిన్న మంట మీద వేయించాలి, మాడిపోకుండా. 1-2 నిమిషాలు వేయిస్తే కొబ్బరి పొడి నేతిలో వేగుతుంది. దీన్ని ఒక ప్లేట్లో తీసుకుందాం. ఇప్పుడు ఇదే పాన్లో మరొక 2 టీ స్పూన్లు నెయ్యి వేసి దీనిలో మనం ముందుగా రెడీ చేసుకున్న బాదం పేస్ట్ కూడా వేసి త్వరగా వేయించుకుందాం. చిన్న మంట మీదే వేయించాలి. ఇలా పొడి పొడిగా అయ్యేంత వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ముందుగా వేయించుకున్న కొబ్బరి పొడిలో ఇప్పుడు వేయించిన బాదం పొడి కూడా వేసి బాగా కలుపుదాం. దీనిలో మీరు కావాలంటే జీడిపప్పు, కిస్మిస్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది బాగా కలిసిన తర్వాత దీనిలో తేనె వేసి, బెల్లం పంచదారతో పని లేకుండా తేనెతో లడ్డూలు చుట్టుకోవచ్చు. ఇప్పుడు తేనె వేసి బాగా కలిపి మనకు నచ్చిన ఆకారంలో లడ్డూల చుట్టి ఇట్లా కొబ్బరి పొడిలో దొర్లించి ఒక ప్లేట్లో పెట్టుకుందాం. ఇలా కొబ్బరి పొడిలో దొర్లిస్తే చూడడానికి అందంగానే ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా అన్నీ రెడీ చేసుకొని సర్వ్ చేసుకుందాం. మా వంటగదిలో ఎంతో సింపుల్గానే ఎంతో ఆరోగ్యవంతమైన హనీతో కొబ్బరి బాదాం స్వీట్ లడ్డు రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.